హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మటన్ కీమా వేపుడు కర్రీ అని కూడా అంటారు. పులకాల్లోకి చపాతీల్లోకి ఈ కీమా చాలా బాగుంటుందండి. పలావ్లోకి కూడా బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఈ మటన్ కీమాని నేను ఎలా తయారు చేశాను సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తానండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక అర కేజీ మటన్ కీమాని తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చిల్లులు గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ పోతాయండి. వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్ని అయితే పెట్టేసుకుందామండి. పెట్టుకొని 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. తర్వాత బిర్యానీ ఆకు, లవంగా చెక్క, ఇలాచీ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మటన్ కీమా కర్రీని ఇంత చక్కగా టేస్టీగా చేసుకొని పులకాల్లోకి తింటుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న కీమాని అయితే వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకుందాము. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చినాయో. ఈ వాటర్లోనే చక్కగా మగ్గిపోతుందండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. మూతనైతే పెట్టేసుకుందాము. చూడండి 1 నిమిషం తర్వాత మగ్గిపోయింది. ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము. తర్వాత కారం అండి, కారం కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. ఇది చిన్న పిల్లలు తినటానికి, అందుకనే తక్కువ కారం వేసి చేస్తున్నాను. పులకాల్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. అందుకే సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి. మటన్ కీమా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ కూడా పోసేసుకుందాము. పోసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని కలుపుకుందామండి. తర్వాత కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాము. 2-3 విజిల్స్ వస్తే చాలండి, చక్కగా ఉడికిపోతుంది. చూడండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మటన్ కీమా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.